నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. 2 రోజుల్లో అయ్యప్ప దర్శనం కోసం 2 లక్షల మంది శబరిమలకు చేరిక. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేస్తామని వెల్లడి. ఐఎంఏ, ఐఏపీ, ఎన్ఎన్ఎఫ్ సంస్థలు ప్రజారోగ్యం కోసం చేస్తున్న సేవలు అభినందనీయం. నిజామాబాద్లో నవజాత శిశు భద్రత అవగాహన సదస్సు. అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు. భవన నిర్మాణాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తనిఖీ. గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వతంత్రం లేదు. అచ్చంపేటలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఈ నెల 23న బోధన్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి హాజరవుతారని మీడియాతో వెల్లడించిన బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పలు చోట్ల ఇందిరా విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా మెహందీ కాంపిటీషన్. హాజరై అభినందించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి. అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. నాంపల్లిలోని సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అదుపులోకి తీసుకున్న పోలీసులు. సత్యసాయి జయంతోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్వం ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్ధిల్లాలి అని మోదీ అన్నారు. అంతకుముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మరకార్థంగా రూపొందించిన ₹100 నాణ్యం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, క్రికెట్ దిగ్గజం సచిన్ तेंदुलकर తదితరులు పాల్గొన్నారు. बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है,
लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है। ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమ్మరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, వాకటి శ్రీహరి, కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చీరలు పంపించేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీలో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని వివరించారు. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని కోరారు. పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి, ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం. ఈ కార్యక్రమం కింద పెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. తద్వారా ఈ సమాచారం అంతా కూడా పకడ్బందీగా ప్రజలకు చేరుతుంది. ఎవరైనా లబ్ధిదారులకు సమాచారం లేకపోయినా మండల స్థాయిలో మీరు కార్యక్రమం తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఈ సమాచారం అందుతుంది. గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వతంత్రం లేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. భారత రత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా అచ్చంపేటలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వతంత్రం లేదు అని, నేడు బీజేపీ కేంద్రం ప్రభుత్వం గాంధీ నెహ్రూ కుటుంబ చరిత్రపై అపవాదులు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. నేటి యువతకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇందిరమ్మ త్యాగాలు, నెహ్రూ గాంధీ కుటుంబాల గురించి తెలుసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ హత్యకు గురై 4 దశాబ్దాలు దాటినా కూడా ఇంకా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అన్నారు. ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని విడదీయలేరని అన్నారు. నిజామాబాద్లో నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల పోస్టర్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవిష్కరించారు. నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల పోస్టర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. అంతకుముందు నేషనల్ నియోనెటాలజీ ఫోరం తెలంగాణ, ఎన్ఎన్ఎఫ్టీఎస్, ఐఎంఏ, భారతీయ పిల్లల వైద్యుల సంఘం, ఐఏపీ, ఎన్ఓజీఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు శిశు మరణాల రేటును తగ్గిపోతున్నాయన్నారు. శిశు ఆరోగ్యం శక్తివంతమైన దేశం. శిశువు ఆరోగ్యంగా ఉన్నాడంటే రాష్ట్రంతో పాటు దేశం కూడా శక్తివంతంగా మారుతుంది. అదేవిధంగా అంటే ఫ్యామిలీ మాత్రమే కాకుండా దేశమే ఆరోగ్యంగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లతో పాటు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ విషయంలో అన్ని స్థాయిలలో డెలివరీ లేడీస్ మరియు న్యూ బోర్న్ విషయంలో కూడా అనేక స్కీమ్లు, అంటే ముఖ్యంగా మధ్యతరగతి పేదలకు సంబంధించి అవేర్నెస్ లేకపోవడం వల్ల గతంలో అనేక శిశు మరణాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డిఫెన్స్ డ్రైవింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉంటుందని, అట్టి ప్రమాదాలను నివారించడానికి ప్రధానంగా రోడ్లపై అవగాహన పెంచడానికి, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడానికి రూపొందించినది అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సేఫ్ డ్రైవింగ్ అలవర్చడం, డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వాడకం పెంపు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ వాడకం గురించి హెచ్చరికలు, పాదచారులు భద్రత మొదలగునవి తెలియజేయడం జరిగిందన్నారు. అరైవ్ అలైవ్ మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమాలు ఇక మీదట అన్ని స్కూల్ కళాశాలలు, ఆఫీసులలో పనిచేసే వారికి, గ్రామాలలో రహదారికి ఇరువైపులా గల ప్రధాన జంక్షన్లో మొదలగు ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్ మరియు బైన్సాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆయనకు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి ఆదిలాబాద్ వైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్ మరియు బైన్సాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఆయనకు నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించి ఆదిలాబాద్ వైపు వెళ్లారు. లొల్లి పెట్టైనా సరే, గడబడి చేసైనా సరే, రోడ్లు ఎక్కైనా సరే, ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత. ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా, బాల్కొండ ఎమ్మెల్యే సభ, మాజీ మంత్రి అనిల్ అన్న, కోరట్ల ఎమ్మెల్యే, తర్వాత అందరిని పంపించిండు. మమ్మల్ని వాడు జోగురామన్న కూడా ఆడున్నాడు. అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. ధైర్యంగా ఉండుర్రి, ఏం కాదు, మళ్ళీ కేసీఆర్ సార్ తెచ్చుకుందాం, మంచిగా చేసుకుందాం, మళ్ళీ రైతు బంధు గీతు బంధు అని జోరుగా చేసుకుందాం, బ్రహ్మాండంగా నడుపుకుందాం. కొద్దిగా అప్పటిదాకా ధైర్యంగా ఉండుర్రి. హైదరాబాద్లోని నాంపల్లిలోని సింగరేణి భవన్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముట్టడించారు. హైదరాబాద్లోని నాంపల్లిలోని సింగరేణి భవన్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకులతో కలిసి ఈరోజు ముట్టడించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బటాయించి నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజుల్లోనే 2 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుంది. కిలోమీటర్ మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. దర్శనానికి వచ్చే చిన్నారి స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలకు చిన్నారులను తీసుకువెళ్లే స్వాములకు అధికారులు కీలక సూచనలు చేశారు. తీవ్ర రద్దీ ఉండటం వలన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, మరో 4 రోజుల దాకా వారిని తీసుకురాకపోవడం ఉత్తమమని చెబుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయ్యప్ప కన్యస్వామి గండ్ర ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు టీషర్ట్ పంపిణీ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్ సాగర్ రావు తొలిసారిగా అయ్యప్ప మాల ధరించారు. అనంతరం స్థానికంగా ఉన్న కేల్పూర్ ఉన్నత ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 100 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ గేమ్స్ కు ఉపయోగపడే విధంగా టీషర్ట్లను పంపించేశారు. ఆంధ్రనగర్ కు చెందిన అయ్యప్ప ఆంజనేయులు గురుస్వామి చేతుల మీదుగా కన్యస్వామి ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో విద్యార్థులకు టీషర్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రూప్ 2 నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై రివ్యూ అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. హైకోర్టు తీర్పుపై మంగళవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత తీసుకునే చర్యలపై కమిషన్ చైర్మన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. అయితే ఈ వివాదంలో 2019లో టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా 1032 మందికి పలు విభాగాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. నియామకాలు జరిగిన 6 ఏళ్ల తర్వాత ఆ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేయడంతో కథ మళ్లీ మొదటికి రాగా ఇదే విషయంపై కోర్టునే ఆశ్రయించాలని భావిస్తుంది టీజీపీఎస్సీ. కాగా నిన్నటి తీర్పులో 2015లో గ్రూప్ 2
ఓఎంఆర్ షీట్స్ టాపరింగ్కు గురయ్యాయని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన కోర్టు తాము ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వ్యవహరించిందని మండిపడింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ ఓఎంఆర్ షీట్లను రివాల్యుయేషన్ చేసి 8 వారాల్లో మళ్లీ సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని కమిషన్ను ఆదేశించింది కోర్టు. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఎన్నో మార్పులు తెచ్చారని నూడా చైర్మన్ కేశవేణు కొనియాడారు. భారత మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పులాంగ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా దేశంలో అనేక మార్పులు తెచ్చి అభివృద్ధి వైపు వెళ్లే విధంగా చేసిందని, ఆమె తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల వల్లనే ఈరోజు దేశం ప్రపంచ దేశాల స్థాయిన అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బ్యాంకులను జాతీయం చేయడం, హరిత విప్లవం, గరీబీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళ్లిన నాయకురాలు అని, పేదరికం నిర్మూలించాలని నెహ్రూ గారి ఆశయం మేరకు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం తీసుకువచ్చి పేదరికం నిర్మూలన చేసే దిశగా అడుగులు వేసిందని, ఇందిరాగాంధీ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరవలేనివని ఇందిరాగాంధీ గారికి జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యు ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, సకినాల శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ ప్రమోద్, శోభన్, అవిన్, మీనా, స్వప్న, రూపేష్, ముష్పెటెల్ మరియు తదితరులు పాల్గొన్నారు. మహానుభావ వ్యక్తి, అలాగే యువకులకు కూడా ఆమె ఎన్నో విధాలుగా వారి డెవలప్మెంట్ కోసం ఎన్నో రకాలమైన పలు రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల యువతకు కూడా ఉపాధి పొందడం జరిగింది. అలాగే ఎన్నో ప్రపంచ దేశాలు భారతదేశంపై ఒత్తిడి తెచ్చినా కానీ అణ్వాయుధాలను తయారు చేయడానికి భారత్ను నిర్బంధించినప్పటికీ కూడా అణ్వాయుధాలను అలాగే ఆటం బాంబును ఆమె మన భారతదేశం తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన గొప్ప మహనీయురాలు. అలాగే ఎవరికి కూడా బెదరకుండా 1971లో ఉన్న బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసి ఒక గొప్ప రాజనీతి మరియు యుద్ధ వీరురాలుగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మేము నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఇటు తర్వాత మేము ఆమె పురాణంలో ఉన్న కాంస్య విగ్రహానికి కూడా నివాళులు పూలదండ వేసి నివాళులు జరుగుతుంది. కాబట్టి మరొకమారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆర్థిక సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీసీలో పాల్గొన్న సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ అయ్యేలా సమైక్య ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తున్నామని అన్నారు. నిర్ణీత గడువులోపు చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలు వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా సామాజికంగా కూడా ప్రగతి పథంలో పయనించేలా సమైక్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులందరూ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసుకుని అవసరమైన వారు చికిత్సలు పొందేలా మహిళా సమైక్యులు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా ప్రతి మహిళ చదువుకునేలా వయోజన విద్యా కార్యక్రమం
కార్యక్రమం విజయవంతానికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ సూచించారు. చదువు నేర్చుకున్న వారు ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలన్నారు. కల్తీ కళ్ళు, మత్తు పదార్థాల వల్లే కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేకించి గర్భిణీలు వీటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్డియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేటి రవి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగిందని, ఆమె సేవలు మరవలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, శ్రీనివాస్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, తక్కూరి దేవేందర్, కొమ్ముల రవీందర్, భువనగిరి భాస్కర్, సరసం చిన్నారెడ్డి, బుచ్చి మల్లయ్య, సల్లూరి గణేష్ గౌడ్, అబ్దుల్ అజార్, సంపంగి నాగరాజు, హజ్మద్ పాషా, చంద్రకాంత్, పూజారి శేఖర్, పడాల గంగాధర్, తక్కూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోటీ కబ్డా మకాన్ గరీబ్ హటావో నినాదంతో పాటు భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ కొనియాడారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు స్వర్గీయ ఇందిరాగాంధీ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. బుధవారం రోజు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందడపు చిన్ను ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాంప్లెక్స్ ముందు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిర్మల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మహానుభావురాలు ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మెహందీ కాంపిటీషన్ నిర్వహించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నవంబర్ 19 మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం గ్రంథాలయంలో స్థానిక మహిళలకు, విద్యార్థినులకు మెహందీ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. పోటీకి న్యాయ నిర్ణేతలుగా అపర్ణ, ఎం మంజులారెడ్డి, జి పద్మజారెడ్డి హాజరయ్యారు. ఈ పోటీ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ పోటీలో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీ తారకం, లైబ్రేరియన్ శ్రీ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. భవన నిర్మాణాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీపీ అధికారులు దృష్టి పెట్టారు. ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని, భవన నిర్మాణాల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీపీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి జి శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన శబరిమల పాదయాత్ర భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఈ నెల 10న నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాగరేశ్వరవాడ శివాలయం నుంచి సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు జి గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలైకు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్వాములు ప్రతిరోజు 35 కిలోమీటర్ల పాటు కాలినడకన నడుస్తూ 42 రోజుల తర్వాత శబరిమలై చేరుకుంటారు. ఈ పాదయాత్ర సుమారు 1850 కిలోమీటర్ల పాటు కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం స్వాములు భిక్ష చేసిన అనంతరం సేద తీరి పాదయాత్ర ప్రారంభిస్తారు. రాత్రి వేళల్లో పడి పూజ నిర్వహించి స్వాములు భజన గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తారు. ఈ సందర్భంగా జి గురుస్వామి మాట్లాడుతూ శబరిమలైకి ప్రతి సంవత్సరం పాదయాత్ర చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. 15వసారి చేపడుతున్న ఈ పాదయాత్రలో 52 మంది స్వాములు వస్తున్నట్లు తెలిపారు. మొదటిసారి చేపట్టిన పాదయాత్రలో కేవలం 8 మందితో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం 52 మంది స్వాములకు చేరుకోవడం తన అదృష్టమన్నారు. 8 సార్లు సైకిల్ యాత్రతో శబరిమలైకి వెళ్లినట్లు తెలిపారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 22న ముగుస్తుందని, స్వామివారికి ఇరుముళ్లను సమర్పించి దీక్ష విరమిస్తామన్నారు. తన పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేటితో 260 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇక్కడి నుండి ఇంకా 33 రోజుల మా ప్రయాణం ఉంటుంది స్వామి. ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరము సంతోషంగా బాగున్నాము. ఇకపై నుండి కూడా అయ్యప్ప మాపై కరుణ చూపిస్తారని చెప్పేసి ఇక్కడి నుండి మేము ఇంకో
1200 కిలోమీటర్లు మా పదయాత్ర కొనసాగుతుంది. ఆ స్వామి దయ మాపై ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి. కార్తీక మాసోత్సవాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా ధర్మపురి వద్ద గోదావరిలో మహాఆరతి ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ధర్మపురి వద్ద గోదావరి నిర్వహించిన మహా ఆరతికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి మహా ఆరతి వైభవపేతంగా నిర్వహించారు. గోదావరి మాతకు ఆరతి సమర్పించిన మంత్రి నదిలో దీపాలు వదిలి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. గతంలో కార్తీక మాసం ప్రారంభం నుండి కార్తీక పౌర్ణమి వరకు 15 రోజులు గోదావరి మహాఆరతి నిర్వహించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కార్తీక మాసం ప్రారంభం నుండి అమావాస్య వరకు నెల రోజుల పాటు గోదావరి మహాఆరతి నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గోదావరి నదిలో కలుషిత నీరు కలవకుండా 20 కోట్లతో ప్రత్యేక ప్లాంట్ కొరకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, త్వరలోనే ప్రభుత్వం నుండి ఆమోదం వస్తుందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్తీక మాసం అంతా కూడా గంగాహారతి పెద్ద ఎత్తున ఆ గంగమ్మ తల్లికి హారతిచ్చి ఆ తల్లి అందరినీ, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోని రైతులకు కానీ అన్ని వర్గాలకు ఆ తల్లి చల్లగా చూడాలని చెప్పి కోరుకున్నాను. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు బత్తుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. 4 ఏళ్ల క్రితం ఇండియన్ ఓమ్ పైప్స్ కంపెనీ ద్వారా మిషన్ భగీరథకు సంబంధించిన సుమారు ₹4 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు పూర్తి చేశామన్నారు. కంపెనీ నుంచి ₹1.50 కోట్లు బిల్లులు రావాలన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఐహెచ్పి ఇండియన్ ఓమ్ పైప్స్ కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ చేసి 2018 నుంచి 20 దాకా పనిచేసినప్పుడు ఒక నాగేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు అంతా పేమెంట్ మంచిగా ఇచ్చి 2 కోట్ల పేమెంట్ ఇచ్చారు. లాస్ట్కు 1,50,00,000 ఆపి మా పేరు మీద మేము చేసిన పనికి వేరే వాళ్ళ పేరు మీద రికార్డు చేయించుకొని పైసలు ఐహెచ్పి కంపెనీ మేనేజర్ రామారావు అని వేరే వాళ్ళ పేరు మీద రాసుకొని తీసుకున్నాను. నాకేమైనా రోజు రేపే లెక్కలు ఇక రోజు రేపే అని 3 సార్లు కూర్చున్నాం. ఏగపోషెట్టి అని పెద్ద మనిషి కామర్ నుంచి శ్రీనివాస్ అని వచ్చి ఒక 3 పెద్ద మనిషి సాక్ష్యంలో లెక్క చేసి ఇగో నీకు ఒక 30 లక్షలు ఇస్తాం, మీ పిల్లలతో సంతకం పెట్టి నీ భార్యతో సంతకం పెట్టి. అరే నాకు 1.5 కోటి రావాలా సార్, నాకు 30 లక్షలు ఎందుకు ఇస్తామంటే నా మీద కేసు చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో నిజామాబాద్లో కేసు చేసి నానా ఇబ్బందులు పెట్టి. తెలంగాణ యూనివర్సిటీ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి అవసరమైన మానవ సంపదను పెంపొందించడంలో యూనివర్సిటీల పాత్ర ఎనలేనిది. కానీ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ గత అక్టోబర్ నెల 31వ తేదీన రాష్ట్ర హైకోర్టు వార్సిటీలో 2012 నోటిఫికేషన్ పేరిట పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు జరిగాయని, ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి అప్పుడు అక్రమంగా నియామకమైన వారందరినీ తొలగించాలని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాత్రం అధికారులు అక్రమార్కులకు అండగా ఉండటం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా తేయు అధికారులు స్పందించి హైకోర్టు తీర్పు అనుసారం అక్రమ నియామకాలు రద్దు చేయాలని, లేని ఎడల తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులపై కోర్టు ధిక్కరణ కేసుకై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు అమలుకై విద్యార్థి ఉద్యమాలు ఉధృతం చేస్తామని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ 4వ మహాసభలు జనవరి 2026 నాటికి వాయిదా. ఈ నెల నవంబర్ తేదీలో నిజామాబాద్ నగర కేంద్రంలో నిర్వహించవలసిన తెలంగాణ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి సమితి 4వ మహాసభలను అనివార్య కారణాల రీత్యా వాయిదా వేయడం జరిగింది. తిరిగి ఈ మహాసభలను నిజామాబాద్ నగర కేంద్రంలోని రాబోయే జనవరి 28, 29, 30, 2026లో నిర్వహించబోతున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. మహాసభల మార్పుని రాష్ట్ర విద్యార్థులు, విద్యావేత్తలు, శ్రేయాభిలాషులు, అధికారులు, నాయకులు గమనించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాయకులు రఘురాం, నిజామాబాద్ జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు సుబోధ్, నాయకులు, ఉపాధ్యక్షుడు కుశాల్, జిల్లా
జిల్లా కోశాధికారి అనూష, జిల్లా సహాయ కార్యదర్శి కార్తిక్, జిల్లా నాయకులు కిషోర్, దినేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా రిజిస్టర్ దీన్ని తుంగలు దోస్తూ ఉన్నటువంటి హైకోర్టు నిర్ణయం తుంగలు దోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని ఏదైతే 2009 అదేవిధంగా 2012లో భర్తీ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా రోస్టర్ పద్ధతిలో ఏది కూడా భర్తీ చేయకపోవడం వల్లనే దీన్ని రద్దు చేయాలనేది 2012 సంబంధించి పోస్టుకు సంబంధించి ఉంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యల తరుణంలో ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలో హైకోర్టు తీర్పు స్వాగతించకుండా దాన్ని గౌరవించకుండా కాలయాపన చేస్తే మాత్రం ఏఐఎస్ఎఫ్ గా చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపించి అక్కడ సమస్యలు పరిష్కరించి ఈ రోస్టర్ పద్ధతిలో ఏదైతే అక్రమంగా ప్రొఫెసర్లుగా ఎన్నికైన వాళ్ళందరూ సంబంధించినటువంటి వాళ్ళని తొలగించి నూతనంగా పాలకమండలి ఏర్పరిచి నూతనంగా ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్లను ఎన్నుకునే పద్ధతిలో బోధన్ శ్రీ పెద్ద పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 23న జరగనున్నట్లు బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి తెలిపారు. బోధన్ పాన్ గల్లీ మెయిన్ రోడ్ పక్కన గల పెద్ద పోచమ్మ తల్లి మహార్దశ పనులు పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు బీర్కూర్ బుజ్జి తెలిపారు. బోధన్ పట్టణ ప్రజలందరూ ఈ విశేష ప్రతిష్టాత్మకమైన అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ కోశాధికారి సీను, మారుతి మందిర్ చైర్మన్ గుండెట్టి శంకర్, సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పోచమ్మ ఆలయము నిర్మాణమైనది. అయితే దానికి ప్రతిష్టాపన కోసము 21, 22, 23 తారీఖులలో హవనము ప్రతిష్టాపన 23 తారీఖు చేయాలని ఆ వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు. దాని ప్రకారం 23 తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును. కావున తమరందరూ ప్రజలంతా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు. విద్య ఒక వ్యక్తి భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మార్చగల శక్తి అని రావుల సత్యనారాయణ అన్నారు. నిర్మల్ జిల్లా బాగులవాడలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నూతన భవన నిర్మాణం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా సౌకర్యాలు అందించేందుకు రావుల సూర్యనారాయణ ప్రతిపాదించారు. ఈ సందర్భానికి పూర్వ విద్యార్థి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులాని కలవడానికి నిజామాబాద్ కు రావడం జరిగింది. తన పాఠశాల పట్ల ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ విద్యా సంస్థ ప్రగతిలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని డాక్టర్ విశాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రావుల సూర్యనారాయణ విద్య ఒక వ్యక్తి భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజాన్ని కూడా మార్చగల శక్తి అన్నారు. ఇలాంటి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం సమాజ అభివృద్ధికి ముఖ్యమైనది అన్నారు. నూతన భవనం ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యా వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థి అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ, ట్రెజరర్ సాగర్ వర్మ, పూర్వ విద్యార్థులు డాక్టర్ సందీప్, కార్డియాలజిస్ట్ డాక్టర్ రమణేశ్వర్, న్యూరో సర్జన్ పాల్గొన్నారు. ఒక విద్యా వ్యవస్థను అంటే ఒకప్పుడు ఆ ట్రెడిషనల్ విద్యా వ్యవస్థను అంటే మన యొక్క సదాచారం అంటే మన యొక్క మంచి ఆచారాలని ఒక పిల్లలు చదువుతో పాటు మంచి విలువల్ని ఎలా పెంపొందించుకోవాలో అనేది ఒక మంచి స్కూల్ని స్థాపించి దాన్ని రాష్ట్ర స్థాయిలో అంటే ఒక స్కూల్ అనేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్స్, రాష్ట్ర స్థాయిలో మంచి విద్యను అందించిన స్కూల్ అది. సో ఆ స్కూల్లో నేను చదివినందుకు నేను గర్వపడుతున్నాను. ఇవాళ ఆ స్కూల్ అనేది ఏంటంటే భీమ్గల్ మండలంలో నవంబర్ 21 నుండి శ్రీ చొక్కయాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు సింహాగ్రి స్వామి తెలిపారు. బుధవారం చొక్కయ్య గుట్టపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 21 నుండి ప్రారంభమవుతున్న ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుండి గుట్టపైకి ఎదుర్కోలు, పుణ్యవచనం, అంకురోహణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, 22న ఉదయం ప్రబోధిక, విశ్వకేశన విధి, అభిషేకం, ఎదుర్కోలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామివారికి ఉజ్జల సేవ, స్వామి కీర్తనలు ఉంటాయి. 23న సత్యనారాయణ వ్రతం, సహస్రనామ పారాయణం, స్వామి ఉత్సవ మూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. 3 రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాలలో అన్న ప్రసాదం భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు అర్చకులు కోరారు. యజ్ఞాన్ని ప్రారంభించి
3 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సంతానం కొరకు భక్తులకు గరుడ ముద్దలను కూడా ప్రసాదంగా 3 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మరియు రాత్రి వేళ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 22/11/2025 నాడు ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. 10:30 గంటలకు మనం అందరం భక్తులు ఎదురు చూస్తున్న కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తుల మధ్య స్వామివారి కళ్యాణాన్ని మనం జరిపించడం జరుగుతుంది. అదే రోజు అన్నదాన సత్రం కూడా 3 రోజులు భక్తులకు అందించడం జరుగుతుంది. మరియు సాయంత్రం 6:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఉంజల సేవ కార్యక్రమం మరియు సహస్ర దీపోత్సవాన్ని కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. బాసర నుండి శబరిమలకు చేపట్టిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర 39వ రోజుకు చేరిందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు బాసర నుండి శబరిమల వరకు మహాపాదయాత్రను చేపట్టారు. 39వ రోజు ఉదయం అందిపెట్టే కూట నుండి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర లక్ష్మణ పట్టే వరకు 23 కిలోమీటర్లు కొనసాగింది. మధ్యాహ్నం భిక్ష అనంతరం మళ్లీ ప్రారంభమైన మహాపాదయాత్ర రాత్రి వరకు దిండిగల్ వరకు 10 కిలోమీటర్ల కాలినడక పూర్తి చేశారు. బుధవారం మొత్తం 33 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించినట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. అక్టోబర్ 12 నుండి నేటి వరకు 39 రోజులు మొత్తం 1168 కిలోమీటర్లు మహాపాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. నాందేవాడలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టపర్తిలో అవతరించి విశ్వవ్యాప్తిగాచిన విషయం జనమెరిగిన సత్యం. స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని నాందేవాడ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి 100 శతవర్ష జన్మదిన ఉత్సవాలు భాగంగా సహస్ర నారాయణలకు అన్నదాన సేవ సత్యసాయి జన్మ ఉత్సవం సందర్భంగా 5 రోజుల పాటు వివిధ కాలనీలలో 200 మందికి చొప్పున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని సత్యసాయి సమితి అధ్యక్షులు తెలిపారు. 23వ తారీఖున ఆదివారం నాందేవాడ సత్యసాయి జన్మ ఉత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సేవకులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు 19వ తేదీ మహిళా డేతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. స్వామివారి పుట్టినరోజు 23వ తేదీ ఆదివారం రోజు వస్తుంది కనుక సత్యసాయి భక్తులు, ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. స్వామివారి శతవర్ష జన్మదిన వేడుకల్లో భాగంగా సహస్ర నారాయణలకు అన్నదానం కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నాందేవాడ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నగరంలోని శంభుని గుడిలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం శంభుని గుడిలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అర్చకులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా ఆలయ ఈవో, చైర్మన్, ధర్మకర్త సభ్యులు, అర్చక సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసము పురస్కరించుకొని ఈ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి మాసము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్తీక మాసం పర్వదినంలో కళ్యాణోత్సవం నిర్వహించడము శుభప్రదమని అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ మా ఆలయం తరఫున, కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి మాస శివరాత్రి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి భక్తులు బుధవారం 51 మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు. 150 మందికి పండ్లు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో షీ టీం పోలీస్ కమిషనరేట్ నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు ఎస్ఐ స్రవంతి విద్యార్థులకు మహిళల రక్షణ, ఆన్లైన్ మోసాలు, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీం పోలీస్ కమిషనరేట్ ఎస్ఐ స్రవంతి మాట్లాడుతూ విద్యార్థినులు మహిళల భద్రత కోసమే షీ టీం ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులను ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫోన్ యాప్స్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటితో జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చే ఫేక్ కాల్స్, మొబైల్ గేమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ కు బానిసై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సతీష్ గౌడ్, షీ టీం ఎస్ఐ స్రవంతి, సిబ్బంది రేఖారాణి, హరితారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. షీ టీం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిలు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ డీటెయిల్స్, ఓకేనా, వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ గురించి మేము ఎవరికి కూడా చెప్పము, ఓకేనా. పోలీస్ వాళ్ళు అంటున్నారు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే రమ్మంటారు అనుకొని భయపడవద్దు. మీరు మీ ప్రాబ్లం మా దాకా చేరుస్తే మూడో మనిషికి తెలియకుండా మేము మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. కానీ మీరు ధైర్యంగా మాతో మీ ప్రాబ్లం షేర్ చేసుకోవాలి. అందరూ ఇక్కడే సేమ్ విలేజ్ వల్ల. సిరికొండలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా, ఉక్కు మనిషిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోన్నతమైన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ రోజు ఆమె తీసుకొచ్చిన భూ సంస్కరణలు, గరీబీ హఠావో నినాదం, బ్యాంకుల విలీనం, ఇలా చెప్పుకుంటే పోతే భారతదేశంలో ప్రధాన మంత్రులలో ఇందిరాగాంధీకి సాటి ఎవరు లేరని అన్నారు. భారతదేశ ప్రతి పౌరుడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, తేగం సాయిలు, రాజేందర్ గౌడ్, ఆసిఫ్, శోభన్, దిగంబర్, ముట్టాల రాము, రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత చరిత్ర చూస్తే ఇందిరాగాంధీ గారు ఈ మన దేశ ప్రధానిగా, ఒక ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా పిలిపించబడినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు ఆమె తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కావచ్చు, మరి గరీబ్ హఠావో అనే నినాదం కావచ్చు, బ్యాంకులు విలీనం కావచ్చు, మరి అలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ ఈ మన దేశ ప్రధానమంత్రుల్లో ఆమెకు ఉన్న సాటి ఎవరు లేరు. మరి ఈరోజు చూసుకుంటే మనం ఎంతో అభివృద్ధిలో ఉన్నప్పటికీ కూడా మరి ఆమె చూసినటువంటి ఎవరు కూడా త్యాగ చేస్తలేరు. మరి ఆ రోజు 1972లో రెండు మనకు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, ఆనాటి తూర్పు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మరి మన మీదకి వస్తే ఆమె ఒక ఉక్కు మహిళగా ప్రపంచానికి చాటి చెప్పి మన దేశంను మంచి ఒక అగ్రపదంలో నిలిపింది. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు నల్ల నవీన్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, గ్రామంలో యువత ఎల్లప్పుడూ మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని, యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి బాటలో నడవాలని ఈ శిబిరంలో 25 మంది రక్తదానం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, మైని సంతోష్, సంజీవ్, కాశం సాయిలు, ఒడ్డెక్క మోహన్, చింతక్ లోకేష్, కాశం భరత్, మధుకృష్ణ, సుమన్, నిమ్మ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కల్యాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 20 మంది యువకులు దీంట్లో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా చెడుదారులకు పట్టకుండా, చెడుదారులకు పోకుండా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని
ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు రెడ్ క్రాస్ రక్తదాన సంస్థకు ఈ యొక్క బ్లడ్ అందించడం జరుగుతూ ఉంది. బాన్స్వాడ పట్టణంలో వాసవి కాలనీ, బాలాజీ కాలనీలో మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని వాసవి కాలనీ, బాలాజీ కాలనీలోని మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి కార్తీక మాసంలో చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలాలను ఇస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ కార్తీక పౌర్ణమి రోజున లేదా కార్తీక మాసం అంతటా ఏదో ఒక రోజున ఈ ఉసిరి చెట్టు పూజను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ఈ మాసంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు చేసి ప్రదక్షిణలు చేసి తమ కోరికలను దైవానికి నివేదించుకుంటారు. పూజ అనంతరం ఉసిరి చెట్టు కిందనే బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేయడం ఈ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. ఇంటి వద్ద తయారు చేసిన రుచికరమైన వంటకాలను చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆరగిస్తారు. ఈ వన భోజనాలలో పులిహోర, పప్పు, సాంబారు, వడ, పాయసం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. వాసులమంతా కలిసి కార్తీక వనభోజనాలు చేసుకుంటున్నాం. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తున్నాం. బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో గ్రౌండ్ వద్ద బాల్కొండ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు సాట్ల ప్రవీణ్, బాల్కొండ మండల యూత్ ఉపాధ్యక్షులు విక్కీ, చాట్ల నరేష్, కుందరపు శ్రీనివాస్, అన్వర్, సాయన్న, నవీన్, రాజు, వినేష్, వాహబ్, మజార్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పూలదండ వేసి స్వీట్లు పంచి జయంతి కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో జరిగే మాలల రణబెరి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు చొక్కం దేవిదాస్. మాక్లూర్ మాణిక్ బంటర్ గ్రామంలో ఈ నెల 23 హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగే మాలల రణబేరి కరపత్రాలను మండల మాల సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి గ్రామాల నుండి అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం చేయాలని కోరారు. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీవో 99ని సంవరించి మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బేగరి రవి, ప్రధాన కార్యదర్శి నీరెడ్డి శంకర్, జిల్లా నాయకులు భూపతి, రవి, వినయ్, చందు, నారాయణ, దొడ్డి మోహన్, డీసీ గంగాధర్ రెడ్డి, మాల సంఘ సభ్యులు పాల్గొన్నారు. వర్గీకరణలో ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ చేస్తూ చట్టం చేసి ఎస్సీ మాలలకు 5% రిజర్వేషను, అదేవిధంగా రోస్టర్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. దీని ద్వారా మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది, తీవ్ర నష్టం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల అనగా 23 నవంబర్ 2025 సంవత్సరంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బూర్వెల వెంకటేశ్వర్ల ఆధ్వర్యం లోపల సరూర్ నగర్లో గల గ్రౌండ్ నందు మాలల రణబేరి కార్యక్రమము మహాసభ జరుగుతున్నది. దానిలో పురస్కరించుకొని ఈరోజు మాక్లూరు మండలంలో మాణిక్ బండరు అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు మనం విడుదల చేయడం జరిగింది. భీమ్గల్ మండలం బాచన్పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన స్టూడెంట్స్ కు బాలరత్న అవార్డులు వచ్చాయి. కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన బాలలకు బాలరత్న అవార్డ్స్ అందజేస్తున్నారు. అవార్డుల కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా భీమ్గల్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాచన్పల్లి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రావుట్ల లిఖిత్, శృతిక, రష్మితలకు సాహిత్య రంగంలో వారి నైపుణ్యాలను గుర్తించి బాలరత్న అవార్డులు అందజేశారు. హైదరాబాద్లోని కోటి సుల్తాన్ బజార్లో గల శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయంలో ఈ నెల 18న 3 చిన్నారులకు బాలరత్న అవార్డులు నిర్వాహకులు అందజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాల గంగాధర్ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న స్టూడెంట్లకు అభినందనలు తెలియజేశారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కట్టుకోమని చెప్పారు. ఇందులో భాగంగా శ్రీ దాసరి రమణ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ, శ్రీ ఆర్ గంగమోహన్ ఎంపీ, నితీష్ కుమార్, రజనీకాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నిషత్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
ముచ్చర్ల గ్రామంలో కార్తీక మాసం ఆకాశ దీపం ముగింపు సందర్భంగా ఈరోజు శ్రీ 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 కేదార నందస్వామీజీ కరకములచే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులు బొట్టు పెట్టించుకొని భోజనాలు చేసి మహారాజు ఆశీస్సులు తీసుకున్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,087కు చేరింది. 1 కేజీ వెండి ధర 1,66,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,660గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. 2 రోజుల్లో అయ్యప్ప దర్శనం కోసం 2 లక్షల మంది శబరిమలకు చేరిక. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. హైదరాబాద్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేస్తామని వెల్లడి. ఐఎంఏ, ఐఏపీ, ఎన్ఎన్ఎఫ్ సంస్థలు ప్రజారోగ్యం కోసం చేస్తున్న సేవలు అభినందనీయం. నిజామాబాద్లో నవజాత శిశు భద్రత అవగాహన సదస్సు. అర్పణ్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ సోదాలు. భవన నిర్మాణాల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో తనిఖీ. గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వతంత్రం లేదు. అచ్చంపేటలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. ఈ నెల 23న బోధన్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి హాజరవుతారని మీడియాతో వెల్లడించిన బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. పలు చోట్ల ఇందిరా విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. నిజామాబాద్ కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు సందర్భంగా మెహందీ కాంపిటీషన్. హాజరై అభినందించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి. అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచన. నాంపల్లిలోని సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.